ఒక్క విజయాన్ని అందుకోగానే హమ్మయ్య అనుకుంటాం, చాలా సాధించేసామన్నంతగా ఫోజులు కొడతాం. కానీ కొందరు మాత్రం మహర్షి మూవీలో మహేష్ బాబులా సక్సెస్ ఈజ్ నాట్ ఏ డెస్టినేషన్, ఇట్స్ ఏ జర్నీ అన్నట్లుగా దూసుకుపోతారు. అలా వరుస విజయాలతో ఆశ్చర్యానికి గురి చేస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు రాజస్థాన్కి చెందిన రోమన్ సైని. అతని సక్సెస్ జర్నీ చూస్తే ఏదోటి సాధించాలని కసి తన్నుకు రావాల్సిందే. రాజస్థాన్ రైకన్పురా గ్రామానికి చెందిన రోమన్ సైని తల్లి హౌస్ వైఫ్, తండ్రి ఇంజనీర్. మన రోమన్ సైని సక్సెస్ జర్నీ 16 ఏళ్ల వయసులో ఎయిమ్స్లో అర్హత సాధించడంతో ప్రారంభమైంది. అలా రోమన్ 21 ఏళ్ళకి MBBS పూర్తి చేసి డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తున్నాడు. అయినా ఏదో తెలియని వెళ్తి వెంటాడుతూనే ఉంది. అప్పుడే ప్రెస్టీజియస్ UPSC సివిల్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యాడు. తొలి ప్రయత్నంలోనే విజయం సాధించి IAS ఆఫీసర్ అయ్యాడు. తొలి పోస్టింగ్ మధ్యప్రదేశ్లో రావడంతో అక్కడ జిల్లా కలెక్టర్గా పనిచేయడం ప్రారంభించారు. అయినా రోమన్కి ఇంకా వెళ్తిగానే ఉంది. IAS కూడా తనకి కిక్ ఇవ్వలేదు. ఇక లాభం లేదనుకునే IAS జాబ్ కూడా వదిలేసి 2015లో గౌరవ్ ముంజాల్, హేమేష్ సింగిల్తో కలిసి సొంతంగా అన్అకాడమీ అనే కోచింగ్ సెంటర్ని ప్రారంభించాడు. స్టార్టింగ్లో ఇది ఒక యూట్యూబ్ ఛానల్, క్రమంగా ఇది ఒక కోచింగ్ సెంటర్గా మారింది. కోచింగ్ సెంటర్ నుంచి సార్టింగ్ హ్యాట్ టెక్నాలజీస్ లిమిటెడ్గా మారింది. ప్రస్తుతం దీని విలువ 26,000 కోట్లు. అన్అకాడమీలో రోమన్ సైని షేర్ 4%. అంతేకాదు, అన్అకాడమీలో రోమన్ సైని టీచింగ్ చేస్తూ తీసుకునే జీతం ఇయర్లీ 88 లక్షలకు పైనే. ఈ సక్సెస్ స్టోరీపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్లో తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.